నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తాపీ మేస్త్రిగా వచ్చి హైదరాబాదులో తన బిల్డప్తో బిల్డర్గా రూపాంతరం చెందిన ఓ కంత్రీరావు అసలు కథ ఇది. తిరుమలరావు జవాబును చెప్పు. తాపీ మేస్త్రిగా వచ్చి బిల్డర్ అని బిల్డప్ ఇవ్వలేదా? మొదటి ప్రశ్న. ఇక ఆర్థికంగా బలవంతుడినని ఆదిత్య సంస్థను నమ్మించలేదా? ఇది రెండో ప్రశ్న. ఇక 251 కోట్లు ఇస్తానని 2021 మార్చిలో ఒప్పందం చేసుకోలేదా? ఇది మూడో ప్రశ్న. ఇక ఫ్లాట్ల అమ్మకంతో సంబంధం లేకుండా డబ్బిస్తానని ఒప్పందం కుదుర్చుకోలేదా? ఇది నాలుగో ప్రశ్న. ఇక 2022 మార్చిలోగా నిర్మాణం పూర్తి చేయకపోవడం నిజం కాదా? ఇది ఐదో ప్రశ్న. ఇక 2022 డిసెంబర్ దాకా గడువు అడిగితే ఆదిత్య ఒప్పుకోవడం నిజం కాదా? ఇది ఆరో ప్రశ్న. ఇక మళ్ళీ ఈసారి కూడా నిర్మాణం కానీ చెల్లింపు కానీ చేయకపోవడం నిజం లేదా? ఇది ఏడో ప్రశ్న. ఇక అసలు సంగతి అలా ఉంచిన జిఎస్టి సైతం కట్టకపోవడం నిజం కాదా? ఇది ఎనిమిదో ప్రశ్న. ఇక 2022 డిసెంబర్ గడువు కూడా పూర్తయ్యాక మళ్ళీ పొడిగింపును నువ్వు అడగలేదా? ఇది తొమ్మిదో ప్రశ్న. ఇక కొంత కడతానని 75,16,00,000కు 2023 ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలాఖరు తేదీలతో చెక్కులు ఇవ్వడం నిజం కాదా? ఇది పదో ప్రశ్న. ఇక వాటిని ఉద్దేశపూర్వకంగా బౌన్స్ చేయడం నిజం కాదా? ఇది 11వ ప్రశ్న. మిగిలిన 172 కోట్ల బకాయిలు జిఎస్టి వడ్డీ బకాయిలు కలిపి 2023 సెప్టెంబర్లో చెల్లిస్తానని నువ్వు ఒప్పుకోలేదా? ఇది 12వ ప్రశ్న. ఇక జిఎస్టి కట్టకుండా ఎగవేయడంలో నిజం లేదా? ఇది 13వ ప్రశ్న. ఇక ప్రాజెక్టుకు ఫైనాన్స్ చేసిన బ్యాంకుకు కట్టాల్సిన వడ్డీ కడతానని చెప్పి కట్టకుండా ఆ భారం కూడా ఆదిత్య మీదే మోపడం నీ కుట్ర కాదా? ఇది 14వ ప్రశ్న. ఇక ఒప్పందంలోని షరతులకు నీళ్ళొదిలి ఆదిత్య సంస్థను నిలువునా నువ్వు మోసం చేయలేదా? ఇది 15వ ప్రశ్న. ఇక జిఎస్టి వడ్డీ చెల్లిస్తాననే నమ్మకంతో అనేక ప్లాట్లు నీ తరపున ఆదిత్య సంస్థ రిజిస్టర్ చేయడం నిజం కాదా? ఇది 16వ ప్రశ్న. ఒకవైపు చెక్కులు బౌన్స్ చేసి కూడా యజమానిగా నమ్మించి కోట్లు వసూలు చేసుకుని 100కు పైగా ప్లాట్లు అమ్ముకోవడంలో నిజం లేదా? ఇది 17వ ప్రశ్న. ఇక నీ ఎదుగుదలకు అవకాశం ఇచ్చిన ఆదిత్య సంస్థనే మోసగించి చెల్లని చెక్కులతో నష్టం కలిగించి మళ్ళీ నీకే బకాయి ఉన్నట్లు ఫిర్యాదు చేయడం నీ మోసపూరిత కుట్ర కాదా? ఇది 18వ ప్రశ్న. ఇక ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ నిజాయితీని నిరూపించుకోగలవా తిరుమలరావు? కంత్రీరావు అసలు కథ. తల్లి పాలు తాగి రొమ్ముగుద్దే తిరుమలరావు, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ నిజాయితీ ఏంటో నిరూపించుకో.